హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన సుహాస్ అన్నది ఒక సినిమా వస్తుంది, మందాడి. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ సినిమా. చాలా ఫస్ట్ లుక్ టీజర్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సుహాస్ అన్న సినిమా స్టోరీ సెలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఇతరులకు చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా మూవీస్ అన్నవి ప్రతి ఒక్కటి యాక్చువల్గా కలర్ ఫోటో కావచ్చు, తర్వాత చేసిన ఎవ్రీ రోల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది. సో వర్త్, ఆయన సినిమాలు వర్త్ వాచ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ కానీ, ఆ తర్వాత ఒక రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. బట్ అవి పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే సినిమాలు ఫెయిల్యూర్స్ సక్సెస్ కామన్ అనమాట. బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ ఉంటుంది చూసారా, అది కొంచెం యూనిక్గా ఉంటుంది. సో ఆ విషయంలో అయితే సుహాస్ బ్రోని ఒప్పుకోవచ్చు మనం. అండ్ దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన వెట్రిమారన్ గారు, తమిళ్ డైరెక్టరు, చాలా పెద్ద ఆయన. ఆ, అలాగే మన జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. సువాసన లుక్ అయితే అదిరిపోయింది. కొంచెం ప్యూర్ మాసీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకో స్టెప్ ఎక్కేసినట్టు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి చేశాడు మూవీస్, కొంచెం అమాయకంగా, కొంచెం లవ్ స్టోరీస్, కొంచెం చిన్న ఒక రకంగా, అంటే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్స్, ఇవన్నీ చేశాడు. చాలా కామ్గా ఉండే క్యారెక్టర్స్ అనమాట. ఎక్కువ వైలెన్స్ ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా కొంచెం వైలెన్స్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు ఖచ్చితంగా ఆ టీమ్మేట్స్, ఆపోజిట్ టీమ్మేట్స్, ఇన్సైడ్ టీమ్మేట్స్, సమ్ ఏదో గొడవల వల్ల, ఇవన్నీ ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు ఒక చిన్నపాటి వైలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ జోన్ నుంచి మన సుహాస్ అన్న చేసింది, ఇది వరకు చేసిన ఒక జోన్ నుంచి బయటకు వచ్చి ఈ మూవీలో కొంచెం కొత్తగా కనబడబోతున్నారని మాత్రం తెలుస్తుంది. మూవీ అప్డేట్ అయితే మాత్రం చాలా బాగుంది. లుక్ చూసినప్పుడు అయితే నాకు బాగా అనిపించింది అనమాట. హెయిర్ అంతా ఫుల్ హెయిర్ పెంచేసి, మెస్సీ మెస్సీ హెయిర్ ఫుల్ పెట్టేసి, సో ఆ స్పోర్ట్స్ జెర్సీలో కొంచెం కనపడడం అనేది. సో ఏ స్పోర్ట్స్ అనేది ఇది కంప్లీట్గా చూద్దాం. ఇక నెక్స్ట్ సినిమా గురించి వచ్చే అప్డేట్లలో దాని గురించి మాట్లాడుకుందాం. ఏముంటుంది, ఇంకా ఏముండబోతుంది, సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి. దట్టు తమిళ్ కూడా రిలీజ్. ఇది తమిళ్, తెలుగు రెండిట్లో బైలింగ్వల్ మూవీ అంట. చూడాలి మరి. సో బోత్ సైడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం ఇంతవరకు తెలుగులో చేశాడు, ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు రెండిట్లో కంబైన్డ్గా ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి, సో హోప్ ఫర్ సుహాస్ అన్న సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఈ మూవీ కూడా. సో డిఫరెంట్ జోన్ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన మార్కు పడాలని కోరుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. ఇంకా అప్డేట్స్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.